ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో క్రైస్తవులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి నాయకుడు, ఇలాంటి వ్యక్తి, ఇలాంటి పౌరుషం కలిగి ప్రజల కొరకు, క్రైస్తవుల కొరకు పోరాడే నాయకుడు వస్తే అద్భుతమైన మాటలు మాట్లాడుతూ వచ్చాడు. నిజంగా చాలా అద్భుతం, చాలా అద్భుతమైన మాటలు మాట్లాడాడు. ఎలా చెప్పగలరు అని అంటారా? ఒక్క వీడియో నేను చూపిస్తాను, చూడండి. క్రైస్తవుల గురించి తను మాట్లాడిన మాట. ఒకనాడు దళితులు రోడ్డు మీద నడవలేని రోజుల్లో అందరిలాగా మీరు అందరూ తిరిగే రోడ్డు మీద మీరు తిరగద్దన్న రోజుల్లో, మా దేవాలయంలోకి మీరు రావద్దన్న రోజుల్లో, మాలాగా మీరు చదువుకోవద్దన్న రోజుల్లో, మాలాగా మీరు స్వేచ్ఛగా జీవించద్దన్న రోజుల్లో మీరు బడికి రాకుండా చేస్తే చూశారు కదా, క్రైస్తవుల తరపున పోరాటం మాట్లాడుతా ఉన్నాడు. మా దళితులపై బడి స్కూల్లో చదువుకున్నారు. మీరు గుడికి రావద్దంటే వాళ్ళు ఒక చర్చ్ కట్టించారు. చూశారు, ఈ మధ్యకాలంలో క్రైస్తవుల మీద చాలా దాడులు జరిగినప్పుడు ఇంత పౌరుషంగా మాట్లాడిన వ్యక్తి నేను ఎవరిని చూడలా. క్రైస్తవుల మీద ఇంత దారుణంగా, తన ప్రజల మీద ఇంత ఇబ్బందికరంగా, లేకపోతే ఎస్సీల మీద, బీసీల మీద, ఓసీల మీద, ఎస్టీల మీద జరుగుతున్న ఆ దాడుల గురించి, క్రైస్తవుల మీద జరుగుతున్న విద్వేషాల గురించి, మత ఉన్మాదుల యొక్క హీనమైన చర్య గురించి భయంకరమైన అద్భుతమైన మాటలు మాట్లాడుతూ వచ్చాడు. నిజంగా చాలా అద్భుతం, చాలా అద్భుతమైన మాటలు మాట్లాడాడు. ఎలా చెప్పగలరు అని అంటారా? ఒక్క వీడియో నేను చూపిస్తాను, చూడండి. క్రైస్తవుల గురించి తను మాట్లాడిన మాట. 1950లో వచ్చిన రాష్ట్రపతి ఆర్డర్ ఏదైతే ఉన్నదో, దళితులు క్రైస్తవులకు పోయినా ముస్లింలకు పోయినా ఖచ్చితంగా వాళ్ళకి ఎస్సీ హోదా వర్తించదని చెప్పి ఏ ఆర్డర్ అయితే వచ్చిందో ఆ ఆర్డర్ చూశారు కదా, క్రైస్తవుల తరపున పోరాటం మాట్లాడుతూ ఉన్నాడు. 14-15 తర్వాత ఎస్సీలను బీసీలుగా చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఒక అబద్ధపు బిల్లు తీసుకొచ్చినప్పుడు దాని గురించి పోరాడుతున్నాడు. అసలు రిజర్వేషన్లు వద్దు, తీసేయండి పక్కక, అసలు అవసరం లేదు మాకు. ఏమి ఎస్సీలను బీసీలుగా మారిస్తే వాళ్ళ బ్రతుకు మారుతుందా, వాళ్ళ యొక్క పేరు మారుతుందా? అవసరం లేదు అని చెప్పి మాట్లాడుతూ వచ్చారు. చూడండి, ఇదొక్కటే కాదు, ఈ హిందూ దేశంలో, హిందూ దేశం అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? హిందూ అనేది ఒక మతము కాదు, అది జీవన విధానము. హిందూ అనేది భారతదేశంలో మనం ఉన్నాం కాబట్టి, సింధు నాగరికత పరిస్థితులు మనం బ్రతుకుతున్నాం కాబట్టి, వీఆర్ హిందూస్, వీఆర్ ఇండియన్స్, వీఆర్ ఇండస్ వెల్లీ సివిలైజేషన్ పీపుల్స్ మనం అని చెబుతూ, మరి కులాన్ని ఎవరు ఆపాదించారో? ఈ కులాన్ని తీసుకొచ్చింది ఎవరు? ఒక్కొక్కరిని వర్ణ వ్యవస్థను తీసుకొచ్చింది ఎవరు? బ్రాహ్మణుడు. వాళ్ళు తీసుకొచ్చిన కారణం వలన వారి గురించి కూడా మాట్లాడుతూ వచ్చారు. ఒకప్పుడు మమ్మల్ని రానిచ్చారా, ఏం చేశారు మా గురించి మాకు అని తను మాట్లాడుతూ వచ్చాడు. మిషనరీలు చేసిన, క్రైస్తవులు చేసిన మేలులు దళితులకు ఏమిటిని మాట్లాడుతూ వచ్చాడు. నిజంగా ఇలాంటి మాటలు ఎవరు మాట్లాడలేరండి. చాలా గట్సు కావాలా, చాలా జ్ఞానం కావాలి. ఎన్నో పుస్తకాలు చదివాడు. చూడండి ఆయన ఏం మాట్లాడాడు. దేశంలో ఉన్నబడే దళితులు క్రైస్తవ మతం పుచ్చుకుంటే వాళ్ళ ఎస్సీ హోదా రద్దే అని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును, ఆ తీర్పుపై మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అద్భుతమైన మాటలు మాట్లాడుతూ వచ్చాడు, అద్భుతమైన మాట. క్రైస్తవుల తరఫున ఎవరు మాట్లాడకుండా ఇలా గట్టిగా లేని కారణం వల్ల ఎంతో మంది దబాయిస్తూ ఉన్నారు, ఎంతో మంది కీడు చేస్తున్నారు, ఎంతో మంది క్రైస్తవులు ఇబ్బంది పెడుతుంది. ఇప్పుడు జరగబోతున్నది ఏంటి అంటే, ఎస్సీలైన వారిని బీసీసీలుగా చేశారు. బాగానే ఉంది, కాదనట్లా. మరి ఎస్టీలో ఉన్న వారిని కూడా బీసీసీలుగా చేయి, ఓసీలో ఉన్న వారిని కూడా బీసీసీలుగా చేయి, బీసీలో ఉన్న వారిని కూడా బీసీసీలుగా చేయి. ఒక రిలీజియన్గా పెట్టేయి. కులాన్ని తీసుకొచ్చి పెట్టి, దాన్ని తీసుకొచ్చి పెట్టి విడగొట్టాలనే ప్రయత్నాలు ఎందుకు? అప్పుడు ఎవరికెవరు కొట్టుకోవాలా, సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు.
దీని గురించి ప్రపంచం మీద పెద్ద చర్చ జరిగింది. ఎమ్మటి మందాకృష్ణ గారు వచ్చి మాట్లాడి క్రైస్తవుల తరపున తను మాట్లాడుతూ పాస్టర్లు వాళ్ళు నమ్ముకున్న విశ్వాసం మేరకు ఆర్టికల్ 25 ఇచ్చిన హక్కు మేరకు, వాళ్ళు నమ్ముకున్న విశ్వాసాల మేరకు వాళ్ళ సొంత గ్రామం నుంచి పక్క గ్రామానికో లేదా పక్క ఇంకొక చోటుకో వెళ్ళడం కోసం వాళ్ళకు 2 వీలర్స్ లేవు, వాళ్ళకు కార్లు లేవు, వాళ్ళకి ఏమి లేవు. కనుక పేద దళిత క్రైస్తవులకు సంబంధించిన వాళ్ళేమో ఒకప్పుడు ఎస్సీలైన వారిని మాదిగా, మాల, ఇంకా అనేక రకమైన కులాలు, ఎస్టీ జాతులకు సంబంధించిన వారిని, తర్వాత బీసీలైన వారిని కూడా లోపలికి అడుగుపెట్టి వచ్చేవారు కాదు, రానిచ్చేవారు కాదు. ఘోరమైన పరిస్థితి, గుళ్ళోకి రానిచ్చే స్థితి కాదు. అరే మీరు రానియకపోతే వాళ్ళు వస్తేనే వాళ్ళ దగ్గర పోవద్దు అంటుండ్రు. ఏంటి మరి ఇది? హీనమైన చర్య కాదా? ఈరోజు క్రైస్తవులు ఉన్నతమైన హోదాలో బతుకుతున్నారు. క్రైస్తవులు ఉన్నతమైన కృపలో దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. కారణం ఏమిటి? దేవుని యొక్క దయ, దేవుని యొక్క సంకల్పం. అసలు రిజర్వేషన్ తీసేయండి, వద్దు, రిజర్వేషన్లే వద్దు. వెనక కులాలు ఉంటాయి చూడు, తోక, ఆ తోక అనేదాన్ని కూడా తీసేసేయండి ఫస్ట్, వద్దు. పేరు చాలు. ఎన్నిసార్లు ఎంతమంది కలెక్టర్లు, ఎంతమంది లాయర్లు, ఎంతమంది పోలీసులు, ఎంతమంది స్టూడెంట్స్, ఎంతమంది రాజకీయ నాయకులు, ఎంతమంది ఈ కులము ద్వారా వివక్షణ పొందుతూ వస్తున్నారు. కులం మంచిదా? నీది ఆధిపత్యమా? ఏమనంటే మళ్ళీ ఏడుస్తారు, మరలా బాధపడతారు. ఏంటి మరి మర్యాదగా బాధకరంగా లేదా? క్రైస్తవులను తొక్కాలని, పాడు చేయాలని, నాశనం చేయాలని ప్రయత్నిస్తే ఎట్లా? ఈరోజు భారతదేశంలో క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు తెలుసా? భారతదేశంలో క్రైస్తవులు చాలామంది ఉన్నారు. లెక్కలేనంత మంది ఉన్నారు భారతదేశంలో. ఒక మతానికి కాదు, కులానికి సంబంధించిన వాళ్ళు కాదు, అందరూ ఏకమై ప్రభువుని స్తుతిస్తూ ఉన్నారు. క్రైస్తవులు ఎవరికి హాని చేసేవారు కాదే, కత్తులు పట్టుకొని తిరిగేవారు కాదే, బాంబులు బట్టి తిరిగేవారు కాదే, నోటి నుంచి అపవిత్రమైన మాటలు వచ్చాయి కాదే. క్రైస్తవులు త్రాగి తందనాలు చేసే పరిస్థితి కాదే. 90% దేవుని ప్రజలు క్రైస్తవులు పరిశుద్ధంగా బ్రతికేవారే. 10% వారు క్రైస్తవులను చెప్పుకొని అబద్ధపు జీవితం ప్రవర్తిస్తూ ఉన్నారు. దేవుడికి అలాంటి వారు ఇష్టం లేదు. అందుకే నేను చెప్పేది ఏంటి అంటే, ఇలాంటి నాయకులు రావాలా. ఇలాంటి నాయకులు మాట్లాడినప్పుడు ఒక్కొక్కరికి భయం పడుతుంది. ఈరోజు నేను ఎందుకు మాట్లాడుతున్న కారణం ఏమిటి? నిజాన్ని నిర్భయంగా చెప్పాలా. నిజాన్ని నిర్భయంగా చెప్పకపోతే ఎట్లా? ఎవరిని దూషించం, ఎవరిని బాధ పెట్టం, ఎవరిని హింసించం. మాకున్న చట్ట ప్రకారం, మాకున్న స్వాతంత్ర ప్రకారం మేము మాట్లాడుతున్నాం. దానిలో తప్పేముంది? మందాకృష్ణ గారికి నిజంగా హ్యాట్స్ ఆఫ్. గాడ్ బ్లెస్ యూ అయ్యా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఇలాంటి వారు చాలామంది, మందాకృష్ణ గారు లాంటి వారు, తర్వాత హర్ష కుమార్ గారు మాట్లాడుతూ ఉన్నారు, జడ శ్రవణ్ కుమార్ కానీ, ఐఏఎస్ విజయ్ కుమార్ గారు కానీ కావచ్చు. వీళ్ళ నాయకులు పరిశుద్ధంగా మంచిగా నాయకత్వం చేయనట్లుగా వారి గురించి ప్రార్థన చేద్దాం. భారతదేశంలో కుల వ్యవస్థ నిర్మూలన కొరకు ప్రయత్నం చేయాలి. రిజర్వేషన్లే ఉండకూడదు. అందరూ సమానంగా ఉందాం, అందరం సంతోషంగా ఉందాం. అసలు ఏం జరగబోతుందో రాబోయే దినాల్లో మనము చూడాలి. కాబట్టి ఎస్సీలైన వారిని బీసీలుగా చేర్చడం కాదు, రిజర్వేషన్ తీసేయి. ఒకవేళ అట్లనే పెడతావా, ఎస్టీలు బీసీలను పెడతావా, మమ్మల్ని కూడా ఎస్సీలు వచ్చాయి అని అంటున్నారు వారు. కాబట్టి ఇది న్యాయమే కదా. ఇలాంటి నాయకుల కొరకు మనం భారంతో ప్రార్థన చేద్దాం. క్రైస్తవుల తరపున ఉన్నతమైన వ్యక్తి కనబడుతున్నాడు. దళితుల పట్ల ఉన్నతమైన మాటలు మాట్లాడుతున్నాడు. ఎస్టీల పట్ల, బీసీల పట్ల, ఓసీల పట్ల అందరి పక్షమున పోరాడే వ్యక్తి కనబడుతున్నాడు తాను. నేను ఒకప్పుడు ఏమో అనుకున్నాను, తెలియని పరిస్థితి. కానీ ఒక్కసారిగా ఆ ఇంటర్వ్యూ చూడగానే చాలా ఆశ్చర్యం వేస్తూ వచ్చింది. అతని కొరకు ప్రార్థన చేద్దాం. అలాంటి వారు లెయ్యాలి నాయకులు. మనకున్న స్వాతంత్రాన్ని మనం కాపాడుకోవాలా, చట్ట ప్రకారంగా కూడా మనం ముందుకు వెళ్ళాలా. అట్ ద సేమ్ టైం ప్రార్థన భారంతో చేసే వ్యక్తులు ఉండాలా. ప్రార్థన యోధులుగా, విజ్ఞాపన చేసే యోధులుగా, ప్రభు కొరకు నిలబడే వ్యక్తులుగా మనం ఉందా. ప్రార్థన చేద్దామా. పరిశుద్ధుడా, మీరు ఇచ్చిన గొప్ప రక్షణ పడుతున్నాను, బ్రతిమిలాడుతున్నాను, కృప చూపించండి. మందాకృష్ణ గారిని మాట్లాడించినందుకు స్తోత్రం. కేపాల్ లాంటి వారు కూడా గురించి మాట్లాడాలి. ఇంకా అనేక మంది నాయకులు మాట్లాడాలా, రాజకీయ నాయకులు మాట్లాడారా, ముఖ్యమంత్రులు మాట్లాడారా. న్యాయం జరగాల ప్రభా, సహాయించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకున్నాను తండ్రి, ఆమేన్.